చావు దగ్గర నుంచి బ్రతికి వచ్చిన మనిషి కథ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అబి. ఇదైతే ఒక మనిషి కథ అనమాట. చనిపోయేంత వరకు వెళ్ళి తిరిగి బ్రతికి వచ్చాడు అనమాట. అయితే 2003లో అమెరికాకి సంబంధించిన వ్యక్తి. ఈయన పేరు అరోన్ రైల్స్టర్. అండ్ ఇతనికి అడ్వెంచరస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ పర్వతాలు ఎక్కి దిగడం ఇటువంటి అన్ని చాలా ఇష్టం అనమాట ఈయనకి. అయితే ఒక రోజు ఏమైందంటే యూటన్ స్టేట్ లో రిమోట్ కెనియన్ అనే ప్లేస్ కి వెళ్ళాడు అనమాట. అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అన్ఫార్చునేట్లీ ఒక చిన్న గుహలోకి దిగిపోయాడు అనమాట. దిగిపోయినప్పుడు ఏమైందంటే అతను ఒకడే వెళ్ళాడు ఒంటరిగా. దిగిపోయినప్పుడు ఏమైందంటే ఒక పెద్ద రాయి వచ్చి అతని చేతిని గట్టిగా నొక్కేసింది. ఎటు కదలనీయకుండా స్టక్ అయిపోయాడు అనమాట అక్కడే. అయితే చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, అలా 5 రోజుల పాటు వాళ్ళు స్టక్ అయిపోయాడు అనమాట. ఆహారం లేకుండా, వాటర్ లేకుండా తన జీవితం తన కళ్ళ ముందు ముగిసిపోతున్నట్టు అనిపించిందంట. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఏంటంటే ఇలాగైతే మనం బ్రతకలేము, మన చెయ్యి మనమే కట్ చేసుకుని బయటపడాలి అనేసి నిర్ణయించుకున్నాడు అనమాట. అండ్ ఈ మాట విన్నాక అందరికి కొంచెం గూస్ బంప్స్ వచ్చినట్టు ఉంటాయి, కానీ అతను అలా నిజంగానే చేశాడు అనమాట. ఏమైందంటే అతని దగ్గర ఉన్న ఒక చిన్న నైఫ్ తీసుకుని ఆ నైఫ్ తో తన చేతిని కట్ చేసుకున్నాడు అనమాట. చేతిని కట్ చేసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అండ్ అక్కడి నుంచి బయటికి వచ్చిన వెంటనే అతన్ని రక్షించారు. అతను బతికిపోయాడు. అండ్ సమయంలో ఈ సంఘటన ప్రపంచాన్ని షాక్ గురి చేసింది అనమాట. అండ్ ఈ స్టోరీపై 127 అవర్స్ అని మూవీ కూడా తీయడం జరిగింది. అండ్ ఈ మూవీ మనకి జియో హాట్‌స్టార్ లోని, ప్రైమ్ వీడియోస్ లో అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ లో ఉంది. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.